సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. గద్వాల్ నియోజకవర్గం మల్తకల్ మండలం విఠలాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ పేక్ షేక్ షావలి ఇటీవల ఒక మహిళను వేధించిన కేసులో ఉన్నందున మాజీ ఎంపీటీసీ షేక్ షావలిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి వారికి చోటు లేదని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లతీపురం వెంకట్రామరెడ్డి, మాజీ ఎంపీపీ గోవింద్, అల్వాల రాజశేఖర రెడ్డి, నాగశంకర్ తదితరులు పాల్గొన్నారు. విఠలాపురానికి సంబంధించిన షేక్ షావలి అని కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనప్పటికీ కూడా ఒక మహిళ మీద ఎంపీఓ ఆఫీస్లో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ మీద చేసిన చర్యలు అనేది నిజంగా మా పార్టీనే కాదు, ఒక మహిళగా అయినా పార్టీకి సంబంధించిన ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే విషయం కాదు. డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మా పార్టీలో కొనసాగించే ఆలోచన లేదు. ఒకవేళ ఏమన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునేవైతే మేము ఆలోచించే వాళ్ళము. కానీ ఒక మహిళ మీద ఇంత నీచంగా ప్రవర్తించే వ్యక్తుల్ని మేము మా పార్టీ సభ్యుడిగా చెప్పుకోవడం మాకు కూడా అవమానంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయం, ఇటు మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరితో ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ మీద కానివ్వండి, అంటే ఎవరి మీద కూడా ఎలాంటి నీచమైన చర్యలు చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేసే పార్టీ కాదు. ఇవి ఎవరు మా పార్టీ వాళ్ళైనా, వేరే పార్టీ అయినా, సొంత వ్యక్తులైనా కూడా మేము దాన్ని క్షమించి యాక్సెప్ట్ చేసే ఆలోచన అయితే లేదు. కాబట్టి మా పత్రికా సోదరులకి, గద్వాల్ మాస్టర్ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా, నా పార్టీ సభ్యులందరికీ కూడా ఎవరు ఇలాంటి కార్యకలాపాలు ఎప్పుడు కూడా చేయకూడదని మీకు ఈరోజు గద్వాల్ పార్టీ ఇన్ఛార్జ్గా మీ అందరికీ కూడా మరొకసారి ఇన్స్ట్రక్ట్ చేస్తూ షేక్ షావలి గారిని ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయించుకున్నాను.